Hi everyone, this is Dr. Kavita, gynecologist, Kirtana Hospital, Visakhapatnam. కొంతమంది టీనేజర్స్‌లో పీరియడ్స్ రాలేదు అన్నప్పుడు వాళ్ళ మదర్స్ ఏమనుకుంటుంటారంటే బ్లడ్ తక్కువగా ఉంది. అందువల్ల పీరియడ్స్ రాలేదని అనుకుంటూ ఉంటారు. సో, ఆ ఉద్దేశ్యంతో వాళ్ళు పీరియడ్స్ వస్తాయేమో అని చెప్పి నెలల తరబడి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో, ఈ పాప విషయంలో కూడా అదే జరిగింది. తను 19 ఇయర్స్ ఏజ్ అనమాట స్టూడెంట్. సో, మదరు 4 మంత్స్ నుంచి పీరియడ్ రాలేదు అని చెప్పి బ్లడ్ తక్కువుందని ఇంట్లో ఉండిపోయారు. సో, కొంచెం బంప్ అనేది పెరుగుతుంది అన్నప్పుడు డౌటొచ్చి ఈరోజు కన్సల్ట్ చేసి చూస్తే స్కానింగ్‌లో 6థ్ మంత్ ప్రెగ్నెంట్ అని తెలిసింది. సో, చూసారా ఈ బేబీకి స్కాన్ చేస్తే ఇప్పుడు ఈ విధంగా ఉందనమాట. బేబీ హెడ్, ఆర్గాన్స్ అన్నీ ఫార్మ్ అయిపోయి యాక్టివ్‌గా ఉన్న బేబీ అనేది కనిపిస్తా ఉంది. సో, మనం దీని గురించి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈవెన్ దో మన పిల్లల్ని మనం చాలా ట్రస్ట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే, బయటున్న సొసైటీ తాలూకు ప్రెషరు, పీర్ ప్రెషరు, మీడియా ఎఫెక్టు ఇలా కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని సార్లు మన పిల్లలు తప్పుదారి పట్టొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ రాకుండా ఉండాలంటే, పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్‌తో పాటు మదర్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఎందువల్లంటే, మీ పిల్లలకి రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తున్నాయా లేదా? వాళ్ళు ఎవ్రీ మంత్ పీరియడ్స్ ఉన్నారా లేదా? అనేది మీరు అట్‌లీస్ట్ ఎంక్వైరీ చేస్తూ ఉండాలి. సో, ఇదే ఈ మదర్ గనక తను రెగ్యులర్‌గా అమ్మాయికి పీరియడ్స్ వస్తున్నాయా లేదా అనేది కనుక్కొనుంటే ఇంతవరకు కూడా వచ్చేది కాదు సిట్యుయేషన్. సో, మన పిల్లల్ని నమ్మడం ఎంత ఇంపార్టెంటో, ఎట్ ద సేమ్ టైమ్ వాటి మానిటరింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ.